హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను షాహీ గోస్ట్ బిర్యానీ ట్రై చేశానండి. దానికి ముందుగా మనం బాస్మతి బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలండి ఒక అరగంట సేపు. తర్వాత మనం బిర్యానీ గిన్నె తీసుకొని దాంట్లో 2-3 స్పూన్ల గీ వేసుకొని దాంట్లో స్పైసెస్ అన్నిటినీ వేసుకోవాలి. బిర్యానీ ఆకును, షాజీరాని, నెక్స్ట్ బిర్యానీ పువ్వును, దాల్చిన చెక్కను, స్టార్ ఫ్లవర్ని, అనాస పువ్వుని యాడ్ చేసుకొని నెక్స్ట్ యాలకులను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత లవంగ మొగ్గల్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మర్చిపోయాను, మీరు యాడ్ చేసుకోండి. వేసుకొని తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న మటన్ని, నేను కేజీ మటన్ తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా మనం కడిగేసుకొని దీంట్లో వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 15-20 మినిట్స్ వరకు మనం నేతిలోనే వేయించుకోవాలి. దీనికి లిడ్ పెట్టేసుకొని మనం కొంతసేపు ½ అవర్ వరకు దాన్ని ఉడకనివ్వాలండి. తర్వాత దీనికి ఎసరు పెట్టుకోవాలి. మనం బాస్మతి బియ్యానికి సేమ్ స్పైసెస్ని దీంట్లో యాడ్ చేసుకొని గీని కూడా యాడ్ చేసుకొని సాల్ట్ని యాడ్ చేసుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది. ఈ లోపల మనం మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. ఉడికించుకున్న ఉల్లిపాయ పేస్ట్ని, తర్వాత బాదం పేస్ట్ని, పెరుగుని వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత దీంట్లో పాలను కూడా మనం మిక్స్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ని, పాలని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని కూడా కలుపుకోవాలండి. తర్వాత పాలని యాడ్ చేసుకున్న తర్వాత మనకి కాచి చల్లార్చిన పాలు సరిపోతాయండి. మనం పాలను కూడా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం ఫ్రైడ్ ఆనియన్స్, నెక్స్ట్ చిల్లీస్ని, కొత్తిమీరని, పుదీనాని, నెక్స్ట్ కసూరి మేతి, ఇది ఫ్లేవర్ ఇస్తుందండి. మనం కసూరి మేతి వేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ సాల్ట్. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఎంతసేపు మనం బాగా మిక్స్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే స్పైసెస్ అన్నీ మనకు ఆ ఫ్లేవర్ మటన్కి పట్టాలి కాబట్టి బాగా కలుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఎసరు కాగిపోయిందండి. దీంట్లో బియ్యాన్ని వేసేసుకోవాలి. నెక్స్ట్ బాస్మతి బియ్యం 70% కుక్ అయితే సరిపోతుందండి. తర్వాత మనం మటన్ వేగిపోయి ఉంటుంది. మటన్ని ఒకసారి లిడ్ తీసేసి తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. దాన్ని బాగా వేయించుకోవాలండి. తర్వాత కలుపుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసేసుకొని దీనికి కూడా మూత పెట్టేసి ఆ పెరుగు దాంట్లో మటన్ బాగా ఉడికేంత వరకు మనం ఉంచుకోవాలండి. మటన్ బాగా కుక్ కావాలి. తర్వాత ఇక్కడ బిర్యానీ కూడా ఉడికిపోయింది రైసు. ఇప్పుడు ఈ ఉడికిపోయిన దాంట్లో మనం బిర్యానీ వేసేసుకొని దీనిపైన గార్నిష్ కోసం మనం నెయ్యిని, రోజ్ పెటల్స్ని, ఫ్రైడ్ ఆనియన్స్ని, నెక్స్ట్